BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అడస్మిల్ శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. అయితే ఈరోజు కొంచెం రొటీన్ రాజకీయాలకి సామాజిక అంశాలకి భిన్నంగా కొంత సినిమా అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సినిమా కూడా సమాజంలో భాగమే కాబట్టి, ప్రజలందరికీ సినిమాతో సంబంధాలు ఉంటాయి కాబట్టి. నిన్న గరికపాటి నరసింహారావు గారు ఎన్టీఆర్ సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి తీరు, గరికపాటి నరసింహారావు గారు ఎన్టీఆర్కి ఎలాంటి ఫ్యానో, ఏ స్థాయి ఫ్యానో చెప్తూ కొన్ని అంశాలు ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం అలాంటి ఫ్యాన్ అయ్యేలాంటి హీరోలు తయారు కావట్లేదు. ఎందుకో ఈ హీరోకి మనం అలాంటి ఫ్యాన్ అవుదాం అనుకునే లోపలనే ఇంకొకటి వచ్చేస్తుంది. పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో వీటన్నిటి మీద సినిమా, నాకు తెలిసి రాజకీయాలు, సినిమాలు కొట్టిన పిండి అడస్మిల్లి శ్రీనివాసరావు గారికి. రాజకీయాల్లో ఎంత అనర్గళంగా మాట్లాడగలరో సినిమాలు కూడా అంతే అనర్గళంగా మాట్లాడగలరు. ఒక ఆకు ఎక్కువే మాట్లాడగలరని నేను అనుకుంటున్నా. నమస్కారం అడస్మిల్లి గారు. నమస్కారం. ఈ అభిమానం అనే అంశానికి వస్తే, నిన్న గరికపాటి గారు మాట్లాడిన తర్వాత ఈ స్థాయిలో ఉంటుందా అభిమానం అని అనిపించింది ఆయన మాటలు విన్న తర్వాత. కానీ ఇప్పట్లో ఎందుకో ఆ స్థాయి అభిమానాన్ని పెంచుకునే లోపలనే ఏదో జరిగిపోతుంది. గరికపాటి నరసింహారావు గారు శతసహస్రావధానండి. ఆయన గొప్ప పండితుడైన, అంటే ఏకసంధాగ్రాహి. అంటే ఎలా గుర్తుంటుందో వీళ్ళకి అనుకుంటాం. వాళ్ళు ఒకసారి చదివితే వాళ్ళకి మైండ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అది ఎప్పటికీ అలాగ గుర్తుంటుంది. గొప్ప సాధన, అదృష్టం, గొప్ప వరం. అసువుగా, అనర్గళంగా, అవలేలగా చెప్తాడు ఆయన. ఏం చెప్పినా జనరంజకంగా, వినసొంపుగా, శ్రవణానందకరంగా చెప్తాడు ఆయన. అవును, అంటే మంత్రముగ్ధులైపోతాడు ఆయన మాట్లాడుతుంటే. ఎందుకో మనకు అత్యంత ఆత్మీయుడి దగ్గర కూర్చోబెట్టి చెప్తున్నట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతుంది. నాకు చాలా ఇష్టం అయినట్టు. ఆయన ఎన్టీ రామారావు గారికి అభిమానిని. ఎన్టీ రామారావు గారి గురించి చాలాసార్లు మాట్లాడారు ఆయన, సందర్భోచితంగా. అప్పుడప్పుడు ఆ ముక్కు, ఎన్టీ రామారావు గారి ముక్కుకు ₹1,00,00,000 ఇవ్వచ్చు అన్నాడు ఒకసారి, ఒక సందర్భంలో. అలాగా ఆయన దాచుకోలేదు. నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అని చెప్పి, ఎన్టీఆర్ అభిమాని, మా ఇంటి ఓడు అని చెప్పుకుంటాడు ఆయన. అది భేషజం లేకపోవడం అంటే నేను ఇవాళ సమాజంలో స్థాయిలో ఉన్నాను, ప్రముఖ ప్రవచనకారుణ్ణి, ఎక్కడికి వెళ్ళినా విద్వాంసుని, అంటే సకల శాస్త్ర పారంగతుణ్ణి అనేటువంటి అతిశయం, ఆడంబరం, అహంకారం, భేషజం లేకుండా ఆయన నేను ఇంటివాడిని ఫ్యాన్ని అని చెప్పుకుంటాడు ఆయన. అసలు అది గొప్పతనం. అంటే ఎన్టీ రామారావు గారు ఎంత గొప్పవాడు ఏం చెప్తున్నాడు. ఎన్టీ రామారావు గారు అంత గొప్పవాడని ఏ భేషజం లేకుండా చెప్పడం కూడా ఈయన గొప్పతనం. ఖచ్చితంగా ఇది మనం ఒప్పుకుని తీరాలి. అంటే కొంతమంది రకరకాల కామెంట్లు లడ్డం కొట్టు. ఆయన రామారావు గారి సినిమాలో ఎప్పుడో రామారావు గారు వాణిశ్రీ నటించిన జీవిత చక్రం సినిమాలో పాట కూడా చెప్పాడు ఏంటండి. అలాగే రకరకాల అభిమాని కాబట్టి రకరకాల ఆ పేర్లు, సినిమా పేర్లు, ఆ సందర్భాలు అన్నీ చెప్పగలుగుతారు. అలాంటి ఫ్యానిజం ఇప్పుడు ఎందుకు లేదంటే ఉంది. ఇప్పుడు సైకో ఫ్యానిజం ఉంది. అది రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, కృష్ణ శోభన్ బాబు గారు, కృష్ణ గారు కానీ. అలాంటి అభిమానం ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో ఇప్పుడున్న వినోద సాధనాల్లో అప్పుడు సినిమా ఒకటే వినోద సాధనం. ఒక 30-40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం సినిమా మాత్రమే వినోద సాధన. నాటకాలు, సినిమాలు, బుర్రకథలు, హరికథలు, ఈ కాలక్షేపంతో పాటు వినోద సాధనం, ప్రజలకు ఒక రకంగా ఆకర్షణ, అందులో లీనమైపోయేవారు. ప్రజలను చాలా ఆకట్టుకున్నారు, ప్రజలను రంజింపజేశారు, మానసికోల్లాసం కలిగించారు. అందులో పై చేయి రామారావు గారు. మన కళల రాకుమారుని చూస్తాం ఆయనలో. మన కళల రాకుమారుడు, రాజకుమారుడి గురించి కథలు మన తల్లిలో, తండ్రో, తాతో ఏదో చెప్పారనుకో. అనగనగా ఒక రాజుగారికి ఒక కుమారుడు ఉన్నాడు, పంచకళ్యాణి గుర్రం మీద వెళ్తున్నాడు అనగానే మన రామారావు గారు గుర్తుకొచ్చి ఇలాగ ఆయన ఆహావభావాలు అని అపీరెన్స్ అలా ఉండేది.
ఇప్పుడు మనం ఒక దేవుడు రాముడి గురించి చెప్పినా కృష్ణుడి గురించి చెప్పినా మనకు అప్పకం రామారావు గారు కనిపించేలాగా ఆయన అభినయం ఆహార్యం అలా కనిపించేది. ఖచ్చితంగా మనతో మమేకమైపోతారు వాళ్ళు. వాళ్ళకి ఎండార్స్ అయిపోతాం మనం. ఇది ఎంత గొప్ప విద్యావేత్త విద్వాన్ అయినా సరే అయినా ఆయన కూడా అతీతుడు కాదు దీనికి అనేటువంటిది ఆయన చెప్పాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? సమాజం మారింది, కాలక్రమేణా సామాజిక పరిస్థితులు మారినాయి, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది, ప్రపంచం చేతిలోకి వచ్చేసింది. మన అభిమానాలు, అభిప్రాయాలు, మన జీవన విధానం, సంప్రదాయాలు అన్నీ మార్పు చెందుకుంటూ వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా సినిమాలు కూడా వాళ్ళకి ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా వాళ్ళు తీస్తున్నామని చెప్తారు వాళ్ళు. కానీ వాళ్ళు సమాజంలో అసభ్యత తావు లేకుండా సంప్రదాయబద్ధంగా తీస్తే కూడా ఆడిన సినిమాలు ఉన్నాయి, సక్సెస్ అయినాయి. వాళ్ళ ద్వారానే వాళ్ళు వెళ్తూ ఉంటారు. డెఫినెట్గా కొబ్బరికాయ నీళ్లు తాగుతారు, కోకోకోలా కూడా తాగుతారు. కొబ్బరి నీళ్ళు దేవుడు గాడ్స్ గిఫ్ట్, దేవుడిచ్చిన స్టెరిలైజ్డ్ వాటర్ అది. కానీ మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, మంచినీళ్ళు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, లేదా కూల్ డ్రింక్ తాగుతాం, విషాన్ని కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చుకొని. రెండు దాహం తీరుతాయి, ఒకటి మేలు చేస్తుంది, ఒకటి హాని చేస్తుంది. అలాగే ఈ సినిమాలు కూడా కొన్ని మంచి మానసిక ఉల్లాసం, హాస్యం, కామెడీకి ఉందనుకోండి, సంతోషంగా కడుపుబ్బ నవ్వుకుంటాం, ఒళ్ళంతా కదిలిపోయేలా నవ్వుకుంటాం. ఒక రకమైన రిలీఫ్ కలుగుతుంది మెదడుకి. అలాగే మనకు నచ్చిన సుందర దృశ్యం కనిపించింది అనుకోండి, ఒక మధుర కావ్యం లాగా చిత్రీకరించడం అనుకోండి, ఒక శ్రవణానందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వచ్చిన మంచి ఘంటసాల గారి మ్యూజిక్, లేకపోతే మంచి ఇప్పుడున్న వాళ్ళు కూడా మంచి మ్యూజిక్ విన్నాం అనుకోండి, సంగీతం మనిషిని ఒక రకంగా లోకాలకు తీసుకెళ్తుంది. ఊహాజనితమైన రవి కాంచిన చోట కవి కాంచినట్టు మనం ఊహకు అంతు ఉండదు, ఏదైనా ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఈ సినిమాలు, హీరోలు ఎప్పటికప్పటికి తేడా ఏంటంటే ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ 300 సినిమాలు, 250, 300, కృష్ణ గారు అయితే 360, 70 చేసేసాడు. కరెక్టే. ఇప్పుడు 50 సినిమాలు తీస్తారా లేదా అనేది 25 ఏళ్ళు కెరీర్ పెట్టుకుని 10, 15, 30 సినిమాలు తీస్తున్నారంటే వీళ్ళ పరిస్థితి గమనించాలా. చిరంజీవి బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు ఈ తరం కూడా బాగానే 100 సినిమాల్లో చెప్పారు, బాగానే చేశారు వాళ్ళు. సినిమా తర్వాత సినిమా తీద్దామనే దరిద్రం పట్టుకుంది ఫస్ట్. తర్వాత ఒక్కో సినిమా సంవత్సరం తీసారు, తర్వాత 2 సంవత్సరాలు తీస్తాం, 3 ఏళ్ళు కూడా పట్టేస్తున్నాయి. ఇక్కడ సినిమా థియేటర్లోకి పని ఉండదు, అందులో పనిచేసే కార్మికులకు పని ఉండదు. పని లేదు కాబట్టి 3 రోజుల డబ్బులు ఒక రోజు ఇచ్చేయమంటారు. ఆ సినిమా తీసి వాడికి నష్టం. ఇప్పుడు సినిమా తీసి ఆ డబ్బులు అట్టుకొచ్చి వాడికి అసలు విలువ లేదు అంటున్నారు. అక్కడ మొక్కేసి కళ్ళు మూసుకోరా అన్నట్టు నువ్వు డబ్బులు పెట్టేసిపోయి గుమ్మవతలు నిలబడమంటున్నారని చెప్పేసి ఎవరో ఒక డైరెక్ట్గా చెప్పాడు. మురళీమోహన్ గారు చెప్పాడు డైరెక్ట్గా అతడు సినిమాకి. త్రివిక్రమ్ అలా అన్నాడు, మీరు ఉంటే మాకు టెన్షన్ అండి. టెన్షన్ ఏంటి? ఆయన ఉంటే నువ్వు టెన్షన్ పడితే నువ్వు ఇన్ని లక్షల మందికి ఎలా చూపిస్తావు సినిమా? నేను స్టోరీ నేను ఒక్కడనే ఒప్పించలేకపోతే చెప్పి విధానంలో నువ్వు లక్షలాది కోట్లాది మంది ఎలా చూపిస్తారు అనేటువంటి కామన్ సెన్స్ అది. ఒక్కొక్కరికి అదృష్టం కలిసి వస్తుంది. పాత సినిమా 40 ఏళ్ల క్రితం సినిమా ఇప్పుడు ఎవడో చూడ కదా అని అందులోంచి లాగేసుకోవచ్చు. బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న వాళ్ళకి. అప్పుడు అలా కాదు కదా, ఏకవేర సినిమా తీసిన వాడికి ఏమి ఉండదు. అంతకుముందు ఎవడ తీసి ఉండడు, ఆడ తీయలేదన్నా మాయాబజార్ తీసినా కానీ. ఇప్పుడు మాయాబజార్లో వీళ్ళు లాగేసుకోవచ్చు ఇక్కడ ఉన్నవాడు. అవునా కదా? ఇప్పుడు 40 ఏళ్ల క్రితం సినిమాలు మీరు చూసి ఉండకపోవచ్చు, ఆ ప్రింట్లు అందుబాటులో లేవు, అందులో కొంచెం మొక్క తీసేసుకోవచ్చు మీరు. అదే ఇదేట్రా అని అడిగిపోలేడు, అడిగితే ఆమె తీసాం. క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి ఆలోచన వచ్చింది, మాకు ఈ ఆలోచన వచ్చింది అంటారు. అన్నట్లుకన్నా పెద్ద దరిద్రం ఏంటంటే పార్ట్ 1, 2 సినిమా అంతా చూడటానికి డబ్బులు ఇస్తాం మనం. ఇంటర్వెల్ దాకా చూపించి అయిపోయింది, మళ్ళీ దానికి మళ్ళీ 2 ఏళ్ళు ఆగి 2 అంటాం. అప్పుడు 2.5 గంటలు అయిపోద్ది కదా అప్పటిదాకా. అలా కాదు కదా, 2.5 గంటలే ఇంటర్వెల్ దాకా చూపిస్తున్నారు వాళ్ళు. శుభం కార్డు పడాలా. ఇప్పుడు సినిమా కంక్లూజన్ తీసుకురావాలి కదా. ఇదో పెద్ద సాడిస్టిక్ మెంటాలిటీ అండి. ది ఎండ్ అను శుభం కదండి. ఒక కథ ఉంది, కథ చెప్పడం మొదలు పెడతావు నువ్వు.
అది నీకు డబ్బులు ఇచ్చి నీ దగ్గర వినోదం కొనుక్కుంటున్నాడు, ఆడికి నువ్వు తలపోటు తెప్పిస్తావు, నీకు నీ అర్హం కదా, దాన్ని కేసు నమోదు చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇంటర్వెల్ దాకా చూపించినట్టే కదా, అర్ధాంతరంగా వదిలేసి ఆడెవడో చెప్పుకో నువ్వు, మళ్ళీ 2 ఏళ్ళు ఆగిరా. ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఎవడన్నా పార్ట్ 1, 2 అంటే కనుక ఆ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో చూడండి. డబ్బులు ఇచ్చుకుంటుంది దండగా, డబ్బులు బొక్క. అదేంటి సార్ ఇప్పుడు వాటికే కదా క్రేజ్. అది తగ్గించుకోమని చెప్తున్నాను నేను, తగ్గించుకుంటే మారుతారు వాళ్ళు కూడా. ఇప్పుడు మానేలేదు జనాలు, సినిమాకి వెళ్తాం మానేలేదా థియేటర్లకి, ఓటీటీలు అలవాటు పడిపోయారా. ఇదివరకు థియేటర్ బుకింగ్ కార్డు దెబ్బలాడుకునే వాళ్ళు, ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటున్నాం టికెట్లు, అలా చూసుకుంటాం, దొరకకపోతే రేపు వెళ్దాం అనుకుంటున్నాం. అంతే, అవునా కదా, మార్పు వచ్చింది లేదా, ఇది ఎందుకు సాధ్యం కాదు. పొరపాటున ఏమన్నా పార్ట్ 2 అన్నాడు అనుకో, పార్ట్ 1, పార్ట్ 2లు గట్రా మొదలెట్టే సీక్వెల్ పర్లేదు, ఇంకా ఆ సినిమా అక్కడికి ముగించి దాన్ని మళ్ళీ ఆ పాత్రలు ఏం చేస్తున్నాయి అనేటువంటిది మళ్ళీ తీస్తే పర్లేదు ఇంకా. అంతేగాని సగం ఆపేసి కొంతమంది డైరెక్టర్ల తాలూకు వికారం ఏంటి తెలుసా, లాస్ట్లో అలా వదిలేసిపోతాడు, వాళ్ళు వేసి వెళ్ళిపోతున్నట్టు చూపిస్తాడు. ఆ సినిమా ఎండ ఉండదు. ఓ దయ్యాల సినిమా ఉంటుందండి, దయ్యం దొరికేద్దే తరివేశారు అంటాడు, అమ్మాయి అనుకుంటాడు ప్రేక్షకుడు, మళ్ళీ తలుపు తీసుకుని ఇంత ముఖం కనపడుద్ది అంటే ఆ సినిమా ఇంకా ఉందన్నట్టు అన్నమాట. దానికి శిక్ష వేయాలి, వాళ్ళు పైన వేయాలి. ఇది ఆలోచించాలి ఎవడన్నా సరే, సినిమా అభిమానులు వాళ్ళ వికారాన్ని, వాళ్ళ తాలూకు పైశాచిక మనస్తత్వాన్ని ప్రేక్షకుల మీద రుద్దటాన్ని మనం క్షమించకూడదు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అట్లా చూపించాలి, సాడిస్ట్ మెంటాలిటీ అండి. ఇప్పుడు బాలచంద్ర గారు కూడా అలాంటి, నేను ఆయన నిందించను కానీ గొప్ప కావ్యం తీస్తాడు, మరో చరిత్రను ఒక మంచి కావ్యం, మహాకావ్యం తీసాడు. ఒక రకంగా అప్పటి యూత్ని ఉర్రూతలోగించాడు. చివరి నడతను చంపేసి గుండ్లు పిండేస్తాడు. మీ చేతిలో మన ఏదో సినిమాలో గుండ్లు నెల పిండేస్తూ ఉంటుంది చెయ్యట్టేసి, అలా పిండేసాడు అందరినీ. అది నేరం కాదు. అంతమందిని నువ్వు ఏడిపించాల్సిన శిక్ష, నువ్వు సాడిస్టిక్ మెంటాలిటీ ఉంటేనే చేస్తాడు ఆ పని. మరో చరిత్ర చూడండి, మీరు చూడలేదు, మీరు చూడండి, చూస్తే మీరు పచ్చిబూతులు తిట్టుకుంటారా. మీరు ఎందుకు సినిమాని సినిమాగా చూడకుండా, అదేనండి సినిమాని ఎందుకు వెళ్తాం, మీరు మీ సినిమాకి ఎందుకు వెళ్తారు చెప్పండి, వినోదం కోసం. ఆ వినోదం లేకపోతే ఏం చేయాలి, చివరి వరకు తీసుకెళ్ళి. కొంతమంది భయపడడానికి వెళ్తారు, కొంతమంది ఆడడానికి వెళ్తారు. అవన్నీ మీరు పూర్తిగా అనుభవించకుండా మీకు నెత్తిమీద ముసుకేస్తే అంత సాడిస్టిక్ మెంటాలిటీ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు బిజినెస్లు పెంచుకోవటంలో భాగంగా అది బిజినెస్ సూత్రం కూడా లక్కీగా ఈ సినిమా హిట్ అయింది, లేదా మటాష్ అయిపోతాడు నిర్మాత. కథ అన్నీ సుఖాంతం అవ్వకూడదు, అవ్వాలని రూల్ ఏం లేదు. దుఃఖాంతం అయితే దుఃఖాంతం అవుద్ది అనేటువంటి లీడ్ సీన్స్ ఇస్తారు కొన్ని సినిమాల్లో చూసుకొని కావాల్సి దిగ్దర్శకులు. ఆ సినిమాలు దుఃఖాంతమైన సినిమాలు హిట్ అయినవి ఉన్నాయి. ఏంటంటే దానికి ముందుగా ప్రిపేర్ అయి ఉండవు నువ్వు. అలా ఒక రకమైన అమర్పణ బాధ తీశారు. అది ప్రతి అంశం ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. మీరు ఎక్కడో హట్ అయినట్టున్నారు. నేను హట్ అవ్వడం కాదండి, నేను హట్ అవ్వలేదు. నేను ఆ సినిమా చూసి ఆ దర్శకుడు తాలూకు మా మానసిక పరిస్థితి నేను మా అనుమానం వచ్చింది. అది చాలా గొప్ప దర్శకుడు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు అందరినీ తయారు చేశాడు. ఆ విజయాల వల్ల అతని తాలూకు ఈ మరో కోణం బయటకు రాలేదు. ఇది చాలా తీవ్రమైన విమర్శ. నేను చాలామంది తిట్టుకోవచ్చు సినిమా అభిమానులు, సాంకేతిక నిపుణులు. ఆ సినిమాయే కాదు, అంతులేను కదా, ఎంత పీడించేస్తాడండి సరిత. మీరు ఆ సినిమాలు చూస్తే తెలుస్తుంది. నేను చెప్పిన దానికి మీరు చెప్పింది కరెక్ట్ అంటారు. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో ఉంటాయి. ఇది కథ కాదు, అందమైన అనుభవం. ఏ సినిమానో చూడండి, మీరు లాస్ట్లో వెళ్ళేటప్పుడు చెయ్యి అమ్మ అనుకుని వెళ్తారా? ఆ సినిమా అంతా ఎంజాయ్ చేస్తారా? అంటే సినిమాని పర్సనల్గా తీసుకున్నట్టున్నారు మీరు. సినిమాని పర్సనల్గా తీసుకోబట్టే ఈ సినిమా వాళ్ళకి ఈ సీను పట్టించుకుంటారు. కరెక్టే, అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు సినిమా అనేటువంటిది, ఒక వ్యక్తి ఆ సినిమాని తాను ఆ సినిమాలోకి వెళ్ళిపోగలుగుతాడు. అవును, రైట్. పరకాయ ప్రవేశం చేస్తాడు కాబట్టి దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు. నువ్వు అందులో నుంచి ఆడ గోడలేసి కొట్టేస్తే ఏదో క్యారెక్టర్ను ఊహించుకున్నా ఊహించుకోకపోయినా ఆ సినిమాలో లీనమైపోతాడు. నువ్వు దాన్ని గజిపిచ్చేస్తే ఇప్పుడు కొత్త శాస్త్రం ఏంటంటే పార్ట్ 1, 2 మనం ఏదో సినిమాని వెళ్తాం టకాలమని ఆపేసి మళ్ళీ ఇంకో వారంలో వస్తుందో లేకపోతే ఓ సంవత్సరం ఒకసారి తీస్తాడు, తీయబోతాడు. మరి నువ్వు ఈ సగం చూపించిందని డబ్బులు ఎవడెత్తడానికి? ఇప్పుడు ఏదైనా వస్తువు కన్జ్యూమర్ కోర్టు ఏం చేస్తారో, మీరు ఏదైనా నష్టపోయినా మీకు ఇబ్బంది కలిగినా డబ్బులు ఇప్పించేస్తారు కదా వాళ్ళ, వీళ్ళు ఇస్తారు అలాగా. కాబట్టి స్మెల్ చూసుకోవాలి ముందే. అది పార్ట్ 2, 1 ముందు చూసినట్టు చెప్తాడు కదా. ఫస్ట్లో చూసిన వెంటనే పార్ట్ 2 ఉందంటారా అని కానీ వెళ్తాం, మానేయాలి, మధ్యాహ్నం నుంచి మానేయాలి వెళ్తాం.
అప్పుడు వాళ్ళు దారిలోకి వస్తారు. ఇది నేను ఒళ్ళు మండి చిరాకు వచ్చి చెప్తున్నాను. వెళ్ళిపోయి ఇలాంటి గొప్ప సినిమాలు తీస్తున్నారండి, ఎవడ తీయట్లేదు, వాళ్ళు ఇష్టమైన తీసేస్తున్నారు. ఏ సినిమా చూసి నీ మధ్య నాకు ఇది పలానాప్పుడు అందముల సవాల్లో ఉందరా ఇది అనిపిస్తుంది, లేకపోతే కర్తవ్యం సినిమాలో ఉందరా అనిపిస్తుంది. అందుకే ఫ్యానిజం పెరగట్లేదు అనుకోవాలా? ఫ్యానిజం పెరుగుతుంది, అది ఇంక పెరగదు. ఎందుకంటే విస్తృతం అయిపోయింది ప్లాట్ఫామ్. ఇప్పుడు మలయాళం సినిమాలు చూడండి, అవి ఆకట్టుకున్నట్టుకంటే వాళ్ళు గొప్ప పొరుగింటి పొలకూర రుచి అని కాదండి. వాళ్ళు కథ తీసుకుంటారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, తక్కువ ఖర్చుతోటి వాళ్ళు చెప్పాలనుకుంది చెప్తాడు. మన వాళ్ళు అలాగ కాదు కదా, ఎందుకో నిర్మాత డబ్బులు వృధా చేయటం, ఆ హీరోకి అంత దోషపెట్టేయడం, లేకపోతే సాంకేతిక డైరెక్టర్ అంత దొబ్బెత్తం ఎందుకు? ఇప్పుడు 300 మంది డైరెక్టర్లు మంచి వాళ్ళు ఉన్నారు, మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఖాళీగా ఉంటారు. ఓ 3-4 మొత్తం డబ్బు అంత పట్టుకొచ్చారు ఇక్కడికి అని చెప్పి తీసేసుకుని. కానీ ఇదే టైంలో తెలుగు సినిమా దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళామని కూడా చెప్పుకుంటున్నాను. ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి ప్రమోషన్ చేసేవాళ్ళు, దాన్ని తీసుకెళ్ళి కూడా ఉంటారు, వేరే ఉంటారండి. ఇది ఎవరిని కోపంతో చెప్పట్లేదు, కడుపు మంట, ఇదంతా మేనేజ్మెంట్ అండి ఇదంతానే. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఏనాడో వెళ్ళింది, ఇవాళ అంతేంటి? అసలు ఎవరు తక్కువ? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, లేకపోతే కృష్ణ, శోభన్ బాబు. కృష్ణ గారు అసలు ఏనాడో తీసాడు, మోసగాడు సినిమా అన్ని దేశాల్లో రిలీజ్ అయింది. పాన్ వరల్డ్ సినిమా అది, పాన్ వరల్డ్. ఆయన అన్నట్ల నుంచి లాగేసి, ఆరుతర్ గారు అన్ని సినిమాల నుంచి లాగేసి తయారు చేశాడు, అన్ని కలిపి వండాడు, మళ్ళీ వందరం అనుకున్నారు, మళ్ళీ అన్ని దేశాల్లో రిలీజ్ చేశారు. అది ఆడింది బాగానే. ఆన్ ఇండియా ఇవాళ ఏదో ప్రపంచ స్థాయికి ఇవాళ గొప్పగా తీసుకెళ్ళి లేదండి. యశోదకృష్ణలో ఎస్వి రంగారావు గారు అసలు ఆయన చూస్తే వాళ్ళంతా కంసుడుగా ఆయన చూస్తే జనాలు అయ్యో అనుకుని చూశారంట. ఎన్టీ రామారావు గారిని చూస్తే, శ్రీకృష్ణ పాండవిని చూస్తే బుర్రపాడైపోయింది అందరికన్నా. నాగేశ్వరరావు గారు అసలు వాళ్ళ పాత్రలో ఆ సంగీతం, ఆదినారాయణరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ సంగీతం, పెండ్యాల గారి సంగీతం అద్భుతం, అమృత ధార కదా. ఇవాళ ఉందా మీ దగ్గర ఏమన్నా? కూల్ డ్రింక్లో నిమ్మకాయ పిండి ఉన్నట్టు ఉంటుంది, కరువు చేస్తూ ఉంటుంది, బస్సు అని పొంగేస్తూ ఉంటుంది, కాసేపుడు గుర్తుండదు. ఇది నేను ఎవరిని విమర్శించట్లేదు, మారాలా. సమాజం అలాగే కోరుకుంటుందంటే కాదు, నువ్వు చూపిస్తే చూస్తారా, నువ్వేం చూపించినా చూస్తారా, నువ్వు చూపించిన జుగుప్స ఇప్పి చూపించడాలు చూస్తలేదా, అలాగే అది మంచి కూడా చూపిస్తారా. అది శ్రవణానందకరమైన పద్ధతి అయింది, చూపించాలా. ఇప్పుడు తగ్గిపోయింది, థియేటర్లో చూడలేదండి, థియేటర్లు రప్పించి సినిమాలు తీసుకుంటే డెఫినెట్గా వస్తారు. వాళ్ళేమో బుడంత రేట్లు పెట్టేసి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తే, నువ్వేమో వీళ్ళకి దొబ్బెట్టేసి వాళ్ళ దగ్గర దొబ్బేద్దామని చూస్తే ఎలాగా? అవునా కదా. ఇప్పుడు రూపాయి ఇవ్వాల్సిన వాడికి 6 రూపాయలు ఇచ్చేసి, రూపాయి కూడా అనవసరం వాళ్ళకి, కొంతమందికి 30 ఇచ్చినా దండగా, వాళ్ళకేమో 100 రూపాయలు ఇచ్చేసి మాకు సినిమా ఎంత అయిపోయిందంటే చూద్దాం. సినిమా అభిమానికి అంటే మీరు కోరుకునే జనాలు మారాలని. జనాలు మారాలి, జనాలు మారితే వాళ్ళు ఆ చచ్చినట్టు మారుతారు. మరి అదే నేను అంటుంది. ఇప్పుడు ఎందుకంటే సినిమా అభిమానులకు బాధ కలుగుతుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటే, మాకు పాత సినిమాలు చూడండి, వాళ్ళు పగడ్బందీగా వాళ్ళు చెప్పాలనుకుంది స్పష్టంగా చక్కగా చిక్కగా చెప్పేవారు. వీళ్ళు పల్సగా కాపీ తాగితే బాగుంటుందా, నీళ్ళ కాపీలా ఉంటుంది. వాళ్ళ కాఫీకి అలవాటు, సూర్య గారు అన్నట్టు తిరునాళ్ళ కాఫీ అంతే. ఇప్పుడు కాఫీ అలవాటు అయిపోయినాడు ఏం చేస్తాడు, సచ్చినట్టు తాగుతాడు. అలా ఉంది పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ.